నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేర్ని నాని దేవాదాయ భూములు కొట్టేస్తాడు, రేషన్ బియ్యం ఉంటుందో దాన్ని తీసుకుపోయి నైజీరియాలో అమ్ముకుంటాడు. ఇట్లాంటి పనులు చేసేటువంటి పేర్ని నాని అప్పుడప్పుడు అంటే కోర్టు ఎప్పుడైతే ఇంకా అరెస్ట్ చేయదుపో ఇంకొక 10 రోజులు అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు బయటకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, పవన్కు ధైర్యం లేదంట. పవన్కు ధైర్యం లేదని చెప్పి ఇందా చెప్పాలా? పవన్కు ధైర్యమే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని 21 సీట్లతో 21 సీట్లు గెలిచి 2 పార్లమెంట్లు గెలిచి, మీకు గుర్తుందో లేదో మీ ఎంపీ కూడా జనసేన ఆయనే, బాలశౌరి. మీ ఎంపీ కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఆయనే. ఇక్కడ చూడండి, 11 ఏళ్లలో రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? బాబును ప్రశ్నించాలంటే పవన్కు భయం. నీకు నిజంగా నువ్వు స్కూల్కి వెళ్ళినావా లేదా నాకైతే అర్థం కావడం లేదు. ఒక ఉప ముఖ్యమంత్రిని ఎలా ప్రశ్నిస్తాడు? ఏమైనా తప్పు జరిగితేనే కదా ప్రశ్నించాలి. ఇప్పుడు వచ్చి ప్రశ్నించాలంట. వాళ్ళు ఒకటే గవర్నమెంట్లో ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ప్రశ్నించాలి అని అడుగుతాడు. జనసేన ఐడియాలజీ ఏంటి అంట. జనసేన ఐడియాలజీ ఏంది అనేది వెబ్సైట్లోకి వెళ్తే www.janasenaparty.com.org ఉంది. దాంట్లోకి వెళ్తే వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఐడియాలజీ ఏమైనా ఉంటుంది. మరి మన పార్టీ ఐడియాలజీ ఏంది? వైఎస్ఆర్సీపీ పార్టీకి జెండా కానీ అజెండా కానీ ఐడియాలజీ కానీ ఉందా? ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాకుండా బయట ఉండాలి, బెయిల్ మీదనే ఉండాలి, అధికారంలోకి రావాలి అనేది మాత్రమే అజెండా. అంతేగాని ఆ అజెండాతో పార్టీ పెట్టి, పార్టీ మీరు పెట్టలేదులే, శివకుమార్ పెడితే దాన్ని లాక్కున్నారు. పార్టీ కూడా ఎవరి దగ్గరనో లాక్కొని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని లాక్కొని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, నీలాంటి కాంగ్రెస్ పార్టీకి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి నీలాంటి నాయకుల్ని తీసుకొని ఒక కంపెనీ లాగా పెట్టుకొని, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీ నడుపుతూ ఉండేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పార్టీ నుంచి వచ్చినటువంటి ఈయన పక్క పార్టీ వాళ్ళ ఐడియాలజీ ఏంటి అని అడుగుతాడు. కర్మ కాకపోతే ఆ పార్టీ నేతలకే అర్థం కావటం లేదు. ఆ పార్టీ నేతలకు అర్థమైంది. ఆ పార్టీ నేతలకు అర్థమైంది కాబట్టే వాళ్ళు ఎంతమంది పోటీ చేస్తే అంతమంది గెలిచారు. మీ పార్టీలో మీ జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఏంది, ఆయన సిద్ధాంతాలు ఏంది, ఆయన రాద్ధాంతం ఏంది, ఆయన జెండా ఏంది, ఆయన అజెండా ఏంది అని తెలియకపోవడం వల్లే, మీకు తెలియకపోవడం వల్లే, జనాలకు తెలియకపోవడం వల్లే 175 స్థానాల్లో పోటీ చేస్తే 151 సీట్లు ఉన్నటువంటి పార్టీ 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇక చూడండి, సుగాలి ప్రీతిని ఎందుకు మర్చిపోయారు? ఏం మర్చిపోలేదు, సిబిఐకి ఇచ్చారంటే వస్తుంది ఉండండి. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చెప్పుకొని వచ్చాడంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో చెప్పాడంట, దేశం కోసమే జనసేన ఏదో ఒక రోజు జాతీయ పార్టీ అవుతుందని. ఎవరికి తెలుసు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేనే కారు, ఎలాగా గేటు తాకుతాడు, అసెంబ్లీ గేటు ఎలా తాకుతాడో చూద్దాము. ఆ వారాహి మా మచిలీపట్నంలో ఎలా పోతుందో చూద్దామన్నావు. వారాహి మచిలీపట్నానికి వచ్చింది, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, 21 మంది గెలిచారు, 2 ఎంపీలు కూడా గెలిచారు. సో మీరు అనుకున్నారా అప్పుడు వాళ్ళది జాతీయ పార్టీ అవుతుందో లేదో తెలియదు, కానీ ముందు మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. కానీ పక్క పార్టీ వాళ్ళను, వాళ్ళ ఐడియాలజీ ఏంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే, ముందు మీ పార్టీకి ఉన్నటువంటి ఐడియాలజీ ఏంది, మీ సిద్ధాంతాలు ఏంది, కనీసం మీకు ఒక వెబ్సైట్ ఉందా? ఆ వెబ్సైట్లో కనీసం సిద్ధాంతాల గురించి ప్రస్తావించి ఉన్నారా? కార్యకర్తలకు ఇంతవరకు కనీసము సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయనటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి పేర్ని నాని వచ్చి, ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ ఐడియాలజీ గురించి, పార్టీని ఎలా నడపాలి అనేటువంటి విషయం గురించి లెక్చర్ ఇస్తా ఉన్నాడు. సో పేర్ని నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం, అదేదైనా పర్మిషన్ వస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. పవన్కు ధైర్యం ఉందంట. నీకు ధైర్యం ఉందా? వారంలో 7 రోజులు మచిలీపట్నంలో ఉండేటువంటి ధైర్యం ఉందా? ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారా పారిపోదామా అని చెప్పి చూసేటువంటి నువ్వు ధైర్యం గురించి, ఆ ధైర్య సాహసాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. పేర్ని నాని దేవాదాయ భూములు కొట్టేశావని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. పేదవాడికి అన్నం పెట్టాలని ఆ రేషన్ బియ్యం ఇస్తే ఆ రేషన్ బియ్యాన్ని కూడా పందికొక్కులాగా మెక్కేసి దాన్ని నైజీరియాకి ఎక్స్పోర్ట్ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో త్వరలో తెలుస్తుంది ఎవరికి ధైర్యం ఉంది లేదే అని. నెక్స్ట్ వికెట్ మందే అని కూడా అంటున్నారు. కానీ పేర్ని నాని యొక్క తెలివితేటలు ఏంటంటే, ఆయన ఇరుక్కోకుండా వాళ్ళ భార్యను, వాళ్ళ అత్తను, వాళ్ళ మామని ఇరికి చేశాడే కానీ
కానీ ఈయనైతే ఇరుక్కోకుండా తిరుగుతా ఉన్నాడు. సో మచిలీపట్నంలో సర్వే చేస్తే ఈయన ఎమ్మెల్యే కాడని చెప్పి రిపోర్ట్ వస్తే లేదు నేను ఎలాగో అవును కాబట్టి నా కొడుకుని నిలబెడతాను, నా కొడుకుని నిలబెట్టి కాపు కార్డు వాడి నా వారసుడని చెప్పి ఎట్టో కట్ట గెలుస్తానని చెప్పి టికెట్ తెచ్చుకున్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్ గారి ధైర్యం గురించి, ధైర్య సాహసాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన అన్నిటికీ సిద్ధంగా ఉన్నంట, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం లేదంట. వీళ్ళ పార్టీకి అయితే మంచి సిద్ధాంతాలు, ఇది దేశం కోసం పుట్టిన పార్టీ అంట. దేశం కోసం పుట్టిన పార్టీ కాదు మనది పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి తప్పించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కాపాడుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోకుండా ఉండడానికి. మీ సిద్ధాంతం ఏంది? ఇక్కడేమో ముస్లిమ్స్ దగ్గర ఓట్లేపించుకొని అక్కడ వెళ్ళి ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చి వచ్చేయడము మన సిద్ధాంతము. మనకు ఒక సిద్ధాంతము లేదు, అంతా రాద్ధాంతమే. కాబట్టి సిద్ధాంతాల గురించి, ఐడియాలజీ గురించి, లేకపోతే పార్టీ గురించి, పార్టీ విధి విధానాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏ సిద్ధాంతము, ఏ అజెండా, ఏ జెండా లేని పార్టీ భారతదేశంలో గనుక ఉంటే అది మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.